మీతో విక్రమ్ గారు ఏదో చెప్తున్నారు ఒక మాట. ఇప్పుడు వాళ్ళ నాయకుడిని చాలా ఎద్దేవా చేశారు. కేవలం 21 సీట్లు తీసుకున్నారు, ఇంత 10 ఏళ్ల నుంచి పార్టీ పెట్టానన్నందుకు ఎన్ని సీట్లు తీసుకున్నాం కాదు, ఎన్ని గెలిచామనేది ఇంపార్టెంట్ అనేది ప్రూవ్ చేయగలిగారు వాళ్ళు. అంతే కదా, ఆయన కూడా పవన్ కళ్యాణ్ స్లోగన్ కూడా అదే, ఎన్ని తీసుకున్నామని కాదు, ఏదో 100 తీసుకుని 10 గెలిస్తే ఏమి లాభం అన్నది కూడా అన్నట్టుగానే అదే ప్రూవ్ అయింది. మొత్తం మీద మంచి విజన్ తోనే పనిచేశారు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర గారు. ఒక్కసారి మనం విజయ్ కుమార్ గారితో మాట్లాడే ముందు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడదాం. స్టాక్ మార్కెట్ మొత్తం అతలాకుతలం అయిపోతుంది. బహుశా ఎన్డీఏ కూటమి బార్డర్లో అటు ఇటు మీటర్ కొట్టుకుంటోంది. ప్రభుత్వానికి ఏమైనా డౌటా, ఈ ఇంపాక్ట్ అయినా లేక వేరే ఇంపాక్ట్ ఉందా అనేది ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారితో మాట్లాడదాం. కుటుంబరావు గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. ముందు మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆ స్టాక్ మార్కెట్ ఎందుకండి అలా అతలాకుతలం అయిపోతుంది? ఇప్పుడు ఇక్కడ 3 ఇష్యూస్ ఉన్నాయి వెంకటకృష్ణ గారు, క్లియర్ కట్ గా అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ రావటానికి ముందే ఫారిన్ ఇన్వెస్టర్స్ మరి వాళ్ళు ఏం పసిగట్టారో తెలియదు అనమాట. 1 సైడెడ్ విక్టరీ ఉండదు ఎన్డీఏ కన్నట్టు అనమాట. దాదాపు 2 లక్షల కోట్లకు పైగా షార్ట్ పొజిషన్స్ పెట్టారు. షార్ట్ పొజిషన్స్ అంటే డెఫినెట్లీ వాళ్ళు మార్కెట్ కరెక్ట్ అవుతుందని పడుతుందని చెప్పి ఆ షార్ట్ పొజిషన్స్ పెట్టని చూసాం మనం. అయితే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన నెక్స్ట్ డే నాడు అనమాట ఎట్లయినా ఎన్డీఏకి 360, 370 రావచ్చు అని అంచనాలు రావటంతో దాదాపు 700 పాయింట్లు పెరిగింది నిన్న. ఆ 700 పాయింట్లు పెరిగింది ఏదైతే ఉందో అనమాట, చాలా మంది ఓవర్ బాట్ పొజిషన్ అని టెక్నికల్ గా స్టాక్ మార్కెట్ లాంగ్వేజ్ లో ఏదైతే అంటామో ఆ విధంగా ఉండిపోయారు. దాంతో ఇవాళ అంచనాలు తారుమారయ్యి ఎన్డీఏకి అసలు మెజారిటీ వస్తుందా, బీజేపీకి సొంతంగా ఆన్ దేర్ ఓన్ 272 కూడా వస్తాయా రావా అనే అనుమానాలు రావటంతో మార్కెట్ కుప్ప కూలిపోయింది. ఎందుకంటే ఎన్డీఏ అండ్ ఎస్పెషల్లీ బీజేపీ ఇస్ నోన్ ఫర్ రిఫార్మ్స్ అనమాట. అండ్ ఆల్రెడీ ఎన్డీఏ 3.0లో రిఫార్మ్స్ ఎట్లా ఉంటాయి, డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ షేర్లు, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఇవన్నీ కూడా గత 1 year లో ఎట్లా పెరిగినాయో మనం చూసాం. కాబట్టి అంచనాలు చాలా ఎక్కువ ఉండినాయి అనమాట. ఆ అంచనాలన్నీ తారుమారు అవటంతో ఇప్పుడు బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చే సూచనలు కూడా కనపట్లేదు. 272 కూడా బీజేపీకి సొంతంగా రావట్లేదు 272. దట్ ఈస్ ద క్రిటికల్ పాయింట్ అండి. ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా లేదా అనేది సెకండరీ థింగ్. ఎందుకంటే ఎన్డీఏ ఎట్లానూ ఫామ్ చేస్తుంది, ఎందుకంటే ఇండియా అలయన్స్ కి నెంబర్స్ లేవు కాబట్టి. బట్ బీజేపీకి సొంతంగా మెజారిటీ లేకపోయేపాటికి ఇక వాళ్ళ అలయన్స్ పార్ట్నర్లు ఎవరు ఉంటారు వాళ్ళ పైన డిపెండెంట్. సరే ప్రోగ్రెసివ్ పార్ట్నర్స్ లైక్ తెలుగుదేశం తోటి ప్రాబ్లం ఉండదు కానీ, బట్ వేరే చిన్న పార్ట్నర్స్ ఎవరన్నా కనుక రేపు ఎదురు తిరిగితే మళ్ళీ ఆ ప్రాబ్లం కూడా గవర్నమెంట్ ఫార్మేషన్ లో ఏమన్నా ఉంటుందా అనే అనుమానాలే మార్కెట్ డిస్కౌంట్ చేసి వాళ్ళు ఎట్ 1 stage దాదాపు 2000 పాయింట్లు నిఫ్టీ పడింది. నేను ఈ మధ్య కాలంలో చూడలే. గత 6-7 lakh crores పోయిందంట. 20 lakhs కాదండి, 39 లక్షల కోట్లు ఎట్ 1 point ఇవాపరేట్ అయిపోయింది వెంకటకృష్ణ గారు. 39 లక్షల కోట్లు ఇవాపరేట్ అయిపోయి కాస్త రికవర్ అయ్యి అనమాట. ఇప్పుడు 28 లక్షలు అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 2000+ పాయింట్స్ పడిందల్లా నిఫ్టీ ఇప్పుడు 1400 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. బట్ మార్కెట్ ఈ అతలాకుతలాలు చిన్న ఇన్వెస్టర్లు ఇగ్నోర్ చేసి లాంగ్ టర్మ్ కి కొనుక్కున్నాళ్ళు మాత్రం ఇన్వెస్టెడ్ గా ఉండి 2-3 రోజులు బీపీ టాబ్లెట్ వేసుకుని ఇంట్లో పడుతుంటే బెటర్ అని చెప్పేసి అని అంటాను. రైట్ సార్, రైట్ కుటుంబరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ గారు లైన్ లో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు నమస్కారం. ఏంటి మీ పార్టీ వార్ రూమ్ లో ఏం జరుగుతోంది, మీ పార్టీ శిబిరంలో ఏం జరుగుతోంది, చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఏం జరుగుతోంది, ఏం ప్లాన్ చేస్తున్నారు, నెక్స్ట్ వాట్ నెక్స్ట్? సార్ అందరూ సంతోషంగా ఉన్నారు. కంగ్రాచులేషన్స్. మాకు కంగ్రాట్స్ చెప్పిన సంతోషం. మా పార్టీ తరఫున ఈ అధర్మ ప్రభుత్వం మీద నిరంతరంగా గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి పోరాడినందుకు ప్రతిరోజు హసిదార వ్రతంలా పోరాడిన వెంకటకృష్ణ కూడా మా పార్టీ తరఫున నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే రకరకాల ఒత్తిళ్లు మీ మీద వచ్చిన విషయం నాకు బాగా తెలుసు. సో అంత ఒత్తిడిని తట్టుకొని ఈ అధర్మ ప్రభుత్వం మీద మీరు నిరంతరం పోరాటం చేశారు.
ఫైనల్గా యూ ఆల్సో హ్యావ్ ఏమంటారు అ పీస్ ఇన్ దిస్ ఎంటైర్ విక్టరీ. థ్యాంక్ యూ. సెకండ్ ఏంటంటే ఒక తమాషైన ఇష్యూ ఏంటంటే ఈ రాష్ట్రంలో కొత్తగా సెఫాలజిస్టులు అనే ఒక ఉద్యోగాలు వచ్చాయన్నమాట. దాదాపు ఒక 40 ఎగ్జిట్ పోల్ దాకా వచ్చినాయి. సో ఉద్యోగాలు లేవు కాబట్టి సెఫాలజీ కూడా చెప్పకుండా ఉద్యోగం చూసుకున్నారేమో. కానీ ఇక తమాషా ఏంటంటే రాష్ట్రంలో లోకల్ సెఫాలజిస్టులు, జాతీయ సెఫాలజిస్టులు అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ని ఎవరు కనిపెట్టలేకపోయారు. ప్రతి ఒక్కరూ 105, 103, 94 ఒక కొంతవరకు మీతో నేను చాలాసార్లు షేర్ చేసుకున్నట్టు మా అంతర్గత ఇది 110, 120, 130 దాకా చెప్తుండే వాళ్ళం. బట్ అంత పైన మేము కూడా పడలేకపోయాం, ఎందుకంటే లాస్ట్ లెవెల్లో సైలెంట్ ఓట్ ఏ విధంగా పోతుందో అని. సో జాతీయ స్థాయిలో కూడా ఒక్క ఇండియా టుడే ఒక్కటే 140 దాకా వచ్చి ఉంటుంది, మిగతా ఎవరు రాలేదు. అండ్ లోకల్లో మన ఆరామస్థాన్లు వీళ్ళందరూ ఇంకా వాళ్ళు ఏ విధంగా చెప్పారో, ఎందుకు చెప్పారో, లేకపోతే ఎందుకు ప్రజల్ని ఇంత లెవెల్లో మిస్లీడ్ చేస్తారో తెలియదు, కానీ నోబడీ వాజ్ ఏబుల్ టు సింగ్. దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే ప్రజల్లోని గూడు కొట్టుకో ఉన్న ఆ నిస్సహాయత, కోపము, ఆవేదన, ఆక్రోశం, ఇంతకాలం తమల్ని ఇబ్బంది పెట్టి ఒక దమనకాండ సాగించిన ఈ యొక్క ప్రభుత్వాన్ని ఒక 4-5 సంవత్సరాలు భరించిన తర్వాత ఒక్కసారిగా అది పెళ్లిపీకి బయటకు వచ్చి ఈరోజు ఓటు అనే రూపంలో జగన్మోహన్ రెడ్డిని చంప పెట్టు కొట్టింది. అట్లా ఇట్లా కొట్టలేదు, ఇంత లెవెల్లో. నేను కూడా దాదాపు 89 నుంచి 87, 89 చంద్రబాబు గారు అప్పటి నుంచి చూస్తున్నాను. 94లోని విక్టరీ బెస్ట్ విక్టరీ అనుకున్నాం. సో 94 విక్టరీ కంటే బ్రహ్మాండమైన విక్టరీ ఇచ్చారు అంటే ఎంత వ్యతిరేకత ప్రజల్లో ఈ 5 సంవత్సరాల్లో గూడు కట్టుకుంది, ఎంత అహంకారం, ఎంత లెక్కలేనితనం జగన్మోహన్ రెడ్డి ప్రజల పట్ల చూపాడు. అంటే ప్రజలంటే కేవలం ఒక కమ్యూడిటీ, డబ్బులు పారేస్తే ఓట్లు కొనుక్కోగలలే అన్న ఒక కమ్యూడిటీ మారి ఆయన మామూలు ప్రజల్ని చూశాడు. వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇచ్చి వాళ్ళ ఓట్లను కొనుక్కుంటే ఈజీగా వచ్చేస్తుంది, 4 స్కీములు ఇస్తే 4 తాయిలాలు మొహాన పడే